ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమైనటువంటిది సప్తమ స్థానమందు కేంద్రీకృతమై ఫలితాలని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలం ఒకటి కలిసింది. రాస్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానమందు ఫలితాలని ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆ కుజుని యొక్క బలం పెరగడం వల్ల ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని మనం చూడవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి 6వ స్థానమందు కుజుడు ఉన్నా, అలాగే సప్తమ స్థానమందు శుక్రుడు, బుధుడు, గురుడు, రవి, చంద్రుడు 5 గ్రహాలలో గురుబలం ప్రధానంగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఏర్పడేటువంటి చంద్రగురుల యొక్క సంయోగము అనేటువంటిది అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలో ఈ వారంలో ప్రత్యేకించి ప్రతికూలతలు ఏమీ కూడా అంత గొప్పగా కనబడడం లేదు. గురుబలం, చంద్రబలం, కుజబలం ప్రధానంగా బలాలుగా చెప్పుకోవచ్చును. కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటారో రోగములు, శత్రువులు, అలాగే అప్పుల బాధలు వీటిని సమూలంగా ఆయన తగ్గించేటువంటి విధంగా మంచి ఫలితాలని, శుభ ఫలితాలని ఇస్తారు. అంతేకాక సప్తమంలో ఉండేటువంటి గురుగ్రహం కూడా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి కనబడడం లేదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు సప్తమ స్థానంలో రవి, శుక్ర, బుధగ్రహాల యొక్క యుతి అది భార్యాపిల్లలకి ప్రధానంగా లేదా జీవిత భాగస్వామి సంతానం మీద ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండడం, చిన్నపాటి ఇబ్బందులు ఉండడం, దానివల్ల మీకు ఏదైనా ఏకాగ్రత భంగం కలగడం లాంటి అంశాలు ప్రధానంగా చూడవచ్చు. అయితే కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి తప్పితే మిగతావేవి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనబడడం లేదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులను దాటగలుగుతారు. ఉద్యోగంలో సమర్థవంతంగా మీ యొక్క ప్రతిభని చాటగలుగుతారు. ఎక్కడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో అక్కడే మీ ప్రతిభ వల్ల, మీ అనుభవం వల్ల, మీ జ్ఞానం వల్ల అందరి యొక్క మెప్పు, మన్ననల్ని కూడా పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటికి పనికి వెళ్ళడం, ట్రాన్స్ఫర్ లాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి విధంగా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూ మానసిక ప్రశాంతతని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.